నా పేరు గదుల సాయిబాబు, కాకినాడ పార్లమెంటరీ టీఎన్టీసీ అధ్యక్షుని తెలుగుదేశం పార్టీ. సిటీకి సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి గారు ఈరోజు కాకినాడ జిల్లా ఆఫీస్కి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని స్వాగతించడం, మేము పార్టీ ఆఫీసులో పార్టీ కలెక్టరేట్ పొలిటికల్ మీటింగ్కి అటెండ్ అవుతున్న సందర్భంగా మేము వారిని స్వాగతించడం జరిగింది. స్వాగతించిన తర్వాత వాళ్ళు ఏదైతే 6వ తారీఖున జిల్లా ఆఫీసులో 500 మందితో మీటింగ్ జరిగిందని ఆయనకి కంప్లైంట్ వచ్చిందన్నారు. దాని మీద పూర్తిగా రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మాకు. కాబట్టి దాని మీద ఏదైతే ఉందో అది రిటర్న్గా మాకు ఇవ్వమని మేము అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము రిటర్న్గా మీకు ఇస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము ఈవినింగ్ కల్లా వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం. పార్టీ జిల్లా ఆఫీసుకు సంబంధించినటువంటి పార్టీ ఆఫీసులో ఎటువంటి మీటింగ్ పెట్టుకోకూడదు అన్నది ఎంతవరకు కరెక్ట్ అయిన విషయాన్ని కూడా మాకు ఈ రోజున ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. తీసుకెళ్తాం కూడా. తీసుకెళ్ళిన తర్వాత దాని మీద రిపోర్ట్స్ ఏ రకంగా ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఏంటి అన్నది కూడా మేము కూలంకుషంగా ఆలోచించి తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా పరిశీలించి సానుకూలంగా స్పందించి సరైన వెళ్ళడం జరిగింది. వారికి ఆర్ఓ గారికి మేము రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా జనరల్ సెక్రటరీ అయినటువంటి తుమ్మల రమేష్ గారి ద్వారా పంపించడం కూడా జరుగుతుంది. ఆయన ఆఫీస్ కూడా చెక్ చేస్తానన్నారు. ఆఫీస్ చెక్ చేయడానికి కారణం ఏంటి కూడా మేము అడగడం జరిగింది. అంటే 500 మంది దాంట్లో మీటింగ్ పెట్టుకోవడానికి ఉందా లేదా మేము చూస్తామన్నారు. పార్టీ మీటింగ్ అన్నప్పుడు 500 మంది పడతారు, 600 మంది పడతారు అన్నది పడతారు. కానీ దానికి సంబంధించినటువంటి రిపోర్టు చెక్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది మాకు మాత్రం అర్థం కాలేదు. దాని మీద మేము అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము దాని మీద పూర్తిగా మేము రివ్యూ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా సాయంత్రం కల్లా మేము రిపోర్ట్స్ దాని మీద మీరు ఇచ్చిన దాని మీద బట్టి మేము రాసిస్తామని చెప్పడం జరిగింది.